ముందుగల మన తల్లి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆరే కాదని వాళ్ళని అనొచ్చునా? ఇప్పుడు ఈ ముచ్చ తెలంగాణలోకి చెప్పాలి. ఏంది డ్రామా కాకుటీలది. కర్త కర్మ క్రియ అని ఇవాళ పేపర్లు ఇచ్చిర్రు, ఒక క్లియర్గా ఇచ్చిండు. ఇవాళ పేపర్ కాదు, ముందుగానే చెప్పిండు కేసీఆర్. దానికి కర్త కర్మ క్రియ నా రక్తం మొత్తం ధారపోసి నా దిమాగ్ అంతా ఏడు కాడికి ఖరాబ్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నేనే అని చెప్పాడు కేసీఆర్. తరువాత కుంగిపోయింది అన్నప్పుడే నాకే పాపం తెలియదు, నాకు ఆ సంబంధమే లేదు, అటెంకల నేను గిది పోస్తాను కూడా పోలేదని మళ్ళీ చెప్పాడు. అంటే అది మంచిగుంటేనేమో నేనే చేసినని చెప్పు, ఖరాబ్ అయింది కాబట్టి నేను చేయలే అని చెప్తున్నాను. ఇప్పుడు దానికి మొత్తానికి సర్వనాశనం చేసినా మంచి చేసినా కేసీఆర్ అన్న సంగతి అందరికి ఎక్కడ ముచ్చటే కదా. మళ్ళీ ఇలా పేపర్లు ఇచ్చారు. ఏమైనా పేపర్ల ఈల ముచ్చట రాని రోజే ఉండనట్టు పాడైపోను. బ్యారేజీల నిర్ణయం వైఫల్యాల కారణం మొత్తం ఆయనే నిర్మించాలన్నా నిర్మాణమైనా మొత్తం ఆయనే కారణం. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేకు అంతే. పరీక్షలు ఏమెక్కడికి చెప్పురి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చేపపిల్లకి ఇదే చెప్తారులా కేసీఆర్ తెలియని ముచ్చట ఉంటుంది ఏదన్నా. పలానా కాడ ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే కంటి చూపుతోటే మొత్తం జిగ్బి చేస్తాడు. అదే రోబో సినిమాలో రజనీకాంత్ చేసినట్టు చేస్తాడు. చేసి ఓకే ఇక్కడ పెడితే నీళ్ళు నిలిస్తే మధ్యలో నిలిస్తే మీరు కట్టారు అంటాడు. గుడ్డిగా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఏమంటే మైండ్ ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతాడు అన్నట్టు. అసలు ఉంటాడు ఆయన ఓళ్ళు మాట్లాడినాడు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేదు. మంత్రి అసలు కేసీఆర్ ఆయామల మంత్రివర్గం ఉండే నా ప్రజలారా, పేరుకే ఉండే మంత్రివర్గం అంతే. మొత్తం ఈయనే ఏది చేయాలన్నా ఏది చెప్పాలన్నా ఈయనదే. ఏమైనా వాళ్ళకు నెలకో లేకపోతే 6 నెలలకో 3 నెలలకో వాళ్ళ లెక్క వాళ్ళకు పోవాలి, మా లెక్క మాకు రావాలి అంతేగాని ఏ ఒక్క మంత్రి అని ఆయమన్న మంత్రి ఉండి గిదెట్ట అని అన్న మొగోడు ఉన్నాడు ఆ కాలాన ఎవరు లేడు. ఎడపాడయ్యి. ఇంకా ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాగ్గా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు. హరీష్ రావు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? తెలంగాణ ప్రజలు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గుంజుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వయాన మేనల్లుడు అంటే ఎంత ప్రేమ ఉంటుంది, మేనమామ ప్రేమ. ఆయన ఏది చెప్పినా కానీ నడిచిపోయింది. హరీష్ రావు అంటే అట్ట ఉంటే లెక్క. మరి హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇస్తారు. ఆయన చేతిలో అంత ఉండి ఇచ్చిరు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాల ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతింటుందని తెలిసినా కూడా ఆర్థిక మంత్రిగా ఈటల రాజేంద్ర అయినా ఎవరైనా కానీ పచ్చగున్న కాడ తింటారు ఈ రాజకీయ నాయకులు, ఎచ్చగున్న కాడ వంతారు. అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మంచిగా కలకల ఆడింది. టీఆర్ఎస్లో ఉన్నాడు ఈటల రాజేందర్. ఆయన చిన్న పిల్లగాడు కాదు, అచ్చమైన పిల్లగాడు ఏమైనా కాదు. కానీ ఆయన తెలవకుంటే జరగవచ్చునా? ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపాయి వచ్చినా పోయినా ఈయన చేతకి వెళ్ళే కదా. సరే ఈయన పైన బాస్ ఉంటాడు కానీ ఆ బాస్ చెప్పినా కానీ ఈయననే కదా చేసేది. ఈయనకు తెలియదా? ఈయన కథలు కాబట్టి ఈయన కథలే, ఆయన కథలే, అందరి కథలే. ఏంటంటే ఇవాళ పార్టీ మారినామని కథలు పడతారు కానీ ఇవన్నీ ఒక్కడమైనవి. అందరికీ గురువు ఒక్కడే. కాకపోతే బెంచీలే అలా ఉంటాయి అంతే. వాడు ముందర కూర్చోడు, వాడు వెనక కూర్చోడు, వాడు మధ్యలో కూర్చోడు, అట్ట కూర్చోడు అంతేగాని చదువు పంతులు మాత్రం ఒక్కడే వీళ్ళందరికీ. స్మితా సబర్వాల్, వికే జోషి వీళ్ళకి వీళ్ళంతా బాధ్యులా. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి మాజీ ఈఎన్సీలు అంతా బాధ్యులే. వాయా ఈఎన్సీలు కాదు, అందులో ఒక కూలీలు తప్ప కష్టపడి పనిచేసిన తప్ప కదిమ బయట వేగాలంతా బాధ్యులే. నిజంగా కూడా రేవంత్ రెడ్డి సర్కారుకు దమ్ము ధైర్యం సీము నెత్తురు ఏమన్నా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎవరెవరు ఏం పని చేసిరు, ఎన్ని పైసలు తీసుకురు, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరు, అందులో సీకెంత వేసిరు, సిమెంట్ ఎంత వేసిరు, ఉసుకెంత వేసిరు, ఇవన్నీ లెక్కలు వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ లెక్కలు బయట పెడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పుల ఎంతో కొంత అప్పు అయితే కొట్టేయచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న పహరాన్ని గుంజుకొట్టి. ఎందుకంటే ఇలా పక్కలు అలిసి సంపాదించిన లుచ్చ ఎవడు లేడులా. ఈ లుచ్చ అన్నది నన్ను ఏమనుకోకూడదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన లుచ్చలు బొచ్చల మందులు 1000 కోట్లు 100 కోట్లు సంపాదించారు. పేపర్లు వస్తలేవు రోజు. ఆడు 300 కోట్లు, ఈడు 400 కోట్లు, ఆడు 500 కోట్లు, ఆడు 600 కోట్లు, 1000 కోట్లు. మీరు నాశనం అయిపోను గారా. ఇక కష్టం చేసుకుంటే బువ్వ గది లేదు, ఒక పూట బువ్వ గది లేదు.
వీళ్ళకు మాత్రం కోటాను కోట్ల రూపాయలు. మరి కోటాను కోట్ల రూపాయలు చిన్న చిన్న మేస్త్రీలు అంటే చిన్న చిన్న కాంట్రాక్టులు సంపాదిస్తే మరి కాంట్రాక్ట్ ఇచ్చిన లుచ్చ ఎంత సంపాదించాలి? ఆ లుచ్చ మీద ఉన్న ఇంకా పెద్ద లుచ్చ ఎంత సంపాదించాలి? ఆ పెద్ద లుచ్చ మీద ఉన్న ఇంకా ఆడెంత సంపాదించాలి చెప్పుది. కోటాను కోట్ల రూపాయలు తీసుకొని జనాల సొమ్ము గిట్ట తింటే ఇగో గిట్ట లుచ్చాల గిట్ట నిజం మాట్లాడితే మన రేవంత్ రెడ్డి నచ్చదంట పాడైపోను. ఇవాళనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏది జర్నలిస్టులకు మాట గుర్తలేదు, వాళ్ళకి మాట మాట్లాడొస్తలేదు. వీళ్ళు అచ్చమైన పిలగాలే కానీ ఇక గిట్ట నిజం మాట్లాడినోడు లంగా దొంగ. ప్రజలారా ఇంకో గట్టు ముచ్చట్లు ఉన్నాయి. కర్త కర్మ క్రియ మొత్తం ఆయన. మరి ఆయనే కానీ మరి ఆయన ఏమిటిగా వీక్తురా మరి చెప్పు ప్రజలారా. కేసీఆర్ గారి కానీ కేటీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, వాళ్ళ ఎంటిక వీక్తురా ఇప్పటిదాకా అవినీతి చేసిరు మొత్తం అని చెప్పేది ఆలే. అవునని గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు, అందరు చెప్తారు. కానీ ఏ ఒక్కని కొనిపోయి 4 రోజులు జైలు ఎవరైతే ఎందుకు మరి వేయరు? ఎందుకంటే నీకు సగం నాకు సగం గంతవరకే ఉంది కదా. ఏమైనా పేపర్లా వస్తుంటుంది ముచ్చట, మాలాంటి వాళ్ళు చెప్తుంటారు. గాడికైతే 2 ముచ్చట్లు, అది ఒకటి ఇది 2 అయిపోయిందా? మరి చర్యలు ఏయి? మరి తిన్న సొమ్మంది ఎట్లా కక్కాలే? ఎవరి సొమ్మని తిన్నారు? ఎవరిని అయ్యే సొమ్మని తిన్నారు? ఎవరికి అడ్డం పుట్టిరు మీరంతా? కోటాను కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొట్లయితే కనీసం ఆడ 10 ఎకరాల భూమి పడతలేదంట ఇప్పుడు. మరి ఏం చేసినట్టు ఆ పహలని? బ్యారేజ్ కూలుతుందంటే మొన్న అంటాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు సిగ్గు తప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూలగొడుతున్నారు, వాళ్ళ మీద డౌట్ వస్తున్నారు అంటారు. అంటే మింగలేక మంగళారం అన్నట్టు. ప్రజలారా మరి ఇలా తప్పు రేవంత్ రెడ్డిది ఉన్నదా కేసీఆర్ది ఉన్నదా? మీ చేత కాకుంటే వాయా ప్రభుత్వం మీ చేత జనాలకు ఇచ్చిపెడితే జనాలు చూసుకుంటారు. ప్రజలారా పక్క జనాలకు ఇచ్చిపెడితే జనాలు ఒక్కొక్కరిని మైలపోలు తీస్తారు. పక్క మైలపోలు తీసి అన్ని పహలని కక్క పెడతారు. అవునా కాదా చెప్పారు ప్రజలారా? ఇక నేనుంటా.